ఆవిడ వంటకి ఎవరైనా ఆహా! ఏమి రుచి అనాల్సింది. ఆవిడెవరో అనుకుంటున్నారా? మా వదిన ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈ వంట చూసి 5 స్టార్ హోటల్ వంట అనుకోకండి. మా వదిన గారి వంట. అసలు ఈ బిర్యానీ చూస్తే సేమ్ ఏ హోటల్ నుంచి తెచ్చారన్నట్టుగా ఉంది కదా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం చూసేద్దాం ఫ్రెండ్స్. చికెన్లో జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకోవాలి. పోతే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, ధనియాలు, చున్నులపాయ, వెల్లుల్లి అన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. సాల్ట్, పసుపు, కారం, ఉప్పు మా వదిన చేస్తుంది అన్నమాట. ఇది కారం, పెరుగు 3 స్పూన్లు, కొత్తిమీర, పుదీనాకు, మరి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ఇలా కలిపి మనం బాగా వీటన్నిటిని ఇలా కలుపుకొని గ్రేలా తయారవుతుంది. గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకుని ఉడికించుకున్న బాస్మతి రైస్ని కొంచెం ఉంచుకొని ఇలా కలిపేసి ఇవన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి. వీటిలో మర్చిపోయాను చెప్పడం. ఏదోలేండి కంగారులో ఇలా అలా పెట్టి వీటిని గ్యాస్ మీద పెట్టేశాక కొంచెం ఇది బాగా కొంచెం ఉడుకుతుంది, గ్రేలా అవుతుంది అన్న టైం ఆ బాస్మతి రైస్ ఇదిగో ఇలా వచ్చాక బాస్మతి రైస్ని జల్లిపోసుకున్న వాటిని ఇలా రైస్లో వేసుకోవాలి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేనే ట్రై చేయాలి ఫస్ట్. నేను కూడా ట్రై చేసిన వీడియో పెడతాను. కంపల్సరిగా చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఈ పల్లెటూరు ప్రజలకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పల్లెటూరు ప్రజలకి కృతజ్ఞతలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. ఈ వీడియోస్ చూసినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ పల్లెటూరు ప్రజలకి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.